Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the chapter Algebra Basic Terms. Now we will start our video. See here. The mathematical phrase that has various components like numbers, letters and some symbols is called an algebraic expression. ఇక్కడ ఏమంటున్నాడండి, ఒక మ్యాథమెటికల్ ఫ్రేజ్లో నంబర్స్ని, లెటర్స్ మరియు సమ్ సింబల్స్ అన్నీ కూడా కలిగి ఉంటాయట. అటువంటి దాన్ని మనము ఇన్ జనరల్గా ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాము. ఇన్ దిస్ చాప్టర్ we will learn what these components are called in an expression and how are they used. మనము ఈ చాప్టర్లో ఈ టర్మ్స్ అన్నీ కూడా మనము ఏ విధంగా యూజ్ చేస్తాము, వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూద్దామండి. Algebraic expressions. In this chapter we shall look at various algebraic concepts and their definitions such as constant, variable terms, like terms, algebraic expression, applications of four fundamental operations, that is addition, subtraction, multiplication and division. Apart from this, we shall also discuss the methods of solving simple equations. మనము ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే లోపల మనము కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఇందులో ఏ టర్మ్స్ ఉంటాయి, లైక్ టర్మ్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్ అంటే ఏంటి, ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్, ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి అనే విషయాన్ని మనము ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేద్దామండి. మనం చూద్దాం, వన్ బై వన్ చూద్దాం, ముందుకు వెళ్దాం. See here info byte. The word algebra is derived from the Arabic word al-jabir. Al-jabir. Next చూద్దామండి. First one, consonant. What is mean by constant? Sorry, what is mean by constant? See here. A number having a fixed numerical value is called a constant. ఇక్కడ కాన్స్టెంట్ అనేది జస్ట్ ఒక నెంబరు, ఆ నెంబర్ అనేది ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉంటుంది, అది మారదు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వాల్యూ. ఆ వాల్యూలో ఎటువంటి మార్పు అనేది రాదు, ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నామండి, కాన్స్టెంట్. ఫస్ట్ వన్ వాట్ ఇయర్, ఫస్ట్ వన్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే స్థిర పదము, ఇది ఒక న్యూమరికల్ వాల్యూ, ఇది న్యూమరికల్ వాల్యూ. నెక్స్ట్ ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. దీన్ని మనం ఏమనాలి, కాన్స్టెంట్ అనాలి. దీన్ని ఏమన్నా మనం కాన్స్టెంట్ అనాలి. ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ తెలుసు, చాలా ఎగ్జాంపుల్స్. 2, 3, 7, -8, 14, 1.5 ఇవన్నీ కూడా మనకి ఏంటండి, కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో కాన్స్టెంట్ అంటే ఏం లేదండి, ఒక న్యూమెరికల్ వాల్యూ నెంబర్, దట్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూద్దామండి, వేరియబుల్. నెక్స్ట్ వాట్ ఇయర్, వేరియబుల్. సీ హియర్, a number which can take various numerical values is known as a variable. ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటండి, ఒక నెంబరు, ఆ నెంబర్ అనేది వేరియస్ న్యూమరికల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనం వేరియబుల్స్గా స్మాల్ ఆల్ఫాబెట్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ ఆర్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇవన్నీ కూడా మనము వేరియబుల్స్గా తీసుకుంటాం. ఎ నెంబర్ విచ్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ అనదర్ వేరియబుల్ వేర్
ద పవర్ ఈజ్ నాట్ జీరో ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్. ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ పాయింట్, వేరియబుల్ అనేది ఫస్ట్ పాయింట్లో ఎక్స్ వై జెడ్గా ఉండొచ్చు, దాని యొక్క వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సెకండ్ పాయింట్లో మనం తీసుకున్నటువంటి వేరియబుల్కి పవర్స్ ఉన్నా కూడా మళ్ళీ మనం దాన్ని వేరియబుల్ అనాలి, కానీ పవర్ అనేది జీరోగా ఉండకూడదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 3 కామా వై పవర్ 2 కామా జెడ్ పవర్ 4 ఇవన్నీ కూడా వేరియబుల్సే. నెక్స్ట్ ఏమంటున్నాడండి, ఏ నెంబర్ విచ్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ అండ్ ఏ వేరియబుల్ ఈజ్ ఆల్సో వేరియబుల్. థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నాడండి, ఇక్కడ మనం తీసుకునేటువంటి వేరియబుల్ ఇంకో రకంగా కూడా ఉండొచ్చు. అది ఎట్లా అంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. కాన్స్టెంట్ని మరియు వేరియబుల్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆన్సర్ కూడా మళ్ళీ ఒక వేరియబుల్ అనే అవుతుందని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5x పవర్ 4 కామా 8x పవర్ 3 కామా -8x. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి, మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి 5x పవర్ 4, నెక్స్ట్ 8x పవర్ 3, నెక్స్ట్ -8x. ఇవి ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అవి కూడా మళ్ళీ మనకి ఏమి ఇస్తాయండి, వేరియబుల్స్ ఇస్తాయి. అదే ఫస్ట్ కేసులో మాత్రం ఎక్స్ వై జెడ్ని మనం వేరియబుల్స్గా తీసుకున్నాం. సెకండ్ దాంట్లో వీటి పవర్స్ నాన్ జీరో, పవర్ అనేది జీరో ఉండకుండా ఎంత పవర్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమనాలి, మళ్ళీ వేరియబుల్స్ అన్నాం. సెకండ్ పాయింట్లో అది x³ లేదా x పవర్ 3, y², z పవర్ 4 ఇవన్నీ కూడా వేరియబుల్స్ అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్లో కాంబినేషన్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కూడా మనము వేరియబుల్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more వేరియబుల్స్ సపరేటెడ్ బై ప్లస్ సైన్ ఆర్ మైనస్ సైన్ ఆల్సో వేరియబులే. ఇక్కడ ఏమంటున్నాడు, వేరియబుల్ ఇంకో రకమైనటువంటి వేరియబుల్ ఎలా అంటే, ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ని ప్లస్ లేదా మైనస్తో కనుక మనము సపరేట్ చేసిన దాన్ని మనం ఏమనాలి, వేరియబుల్స్ అని చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి, x² - y పవర్ 4 ప్లస్ z పవర్ 6. ఇదంతా కలిపితే ఈ కామా కన్నా ముందు ఉన్నటువంటి ఈ 3 టర్మ్స్ కలిపితే ఒకటే వేరియబుల్. ఎందుకంటే ఈ మూడింటి మధ్యలో మనకు ప్లస్ కానీ మైనస్ కానీ సింబల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఉంది ఇక్కడ, x³ + y³ + z² ఆల్సో అనదర్ వేరియబుల్. మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి దాంట్లో ఫస్ట్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్లో వేరియబుల్ అనే పదానికి మనము చూడండి, వేరియబుల్ అంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి ఎగ్జాంపుల్స్లో, ఫస్ట్ ఇది ఒక న్యూమరికల్ వాల్యూ కలిగి ఉంటుంది. ఏ నెంబర్ విచ్ కెన్ టేక్ వేరియస్ న్యూమరికల్ వాల్యూ అంటే వేరియబుల్ అనేది డిఫరెంట్ న్యూమరికల్ వాల్యూస్ని మనం కలిగి ఉంటుందని చెప్తున్నాము. అందుకోసం దాని ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నామని, ఎక్స్ వై జెడ్ ఏ బీసీ ఇవన్నీ కూడా మనకు వేరియబుల్స్కి ఎగ్జాంపుల్స్. సెకండ్ వేరియబుల్ సెకండ్ పాయింట్లో మనం ఏం చెప్తున్నామంటే, ఒకవేళ ఈ తీసుకున్నటువంటి వేరియబుల్స్ యొక్క పవర్స్ నాన్ జీరో పవర్స్ అంటే పవర్ జీరో కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 0 అయింది అనుకుందాం, సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటికల్లీ 1. ఇక్కడ 1 అనేది వేరియబుల్ కాదు, ఎందుకంటే 1 అనేది న్యూమరికల్ వాల్యూ కాబట్టి 1 అనేది ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది. అందుకే పవర్ జీరో కాకుండా మిగిలినటువంటి ఏ పవర్ ఉన్నా కూడా మనం దాన్ని ఏమనొచ్చండి, వేరియబుల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 1 అన్నా ఎక్సే, నెక్స్ట్ x పవర్ 2 అన్నా ఒక వేరియబులే, x పవర్ 3 అన్నా ఒక వేరియబులే. నెక్స్ట్ ఇంకో లెటర్ తీసుకోండి, స్మాల్ a పవర్ 2 అన్న ఒక వేరియబులే a², b పవర్ 4 అన్న ఒక వేరియబులే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, తీసుకున్నటువంటి వేరియబుల్స్ యొక్క పవర్ అనేది నాన్ జీరోగా ఉన్నట్టయితే అవి కూడా వేరియబుల్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటున్నాడండి, ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. ప్రోడక్ట్ ఆఫ్
కాన్స్టెంట్, ఇక్కడ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి దేని ఒక కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 అనే నెంబర్ తీసుకున్నా, ఈ 5 అనే నెంబర్ అనేది ఒక కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ వేరియబుల్ x² మల్టిప్లై చేస్తున్న దానికి 5 × x², దట్ ఈజ్ ఈక్వల్ టు 5x². 5x², ఇది కూడా ఒక వేరియబులే, ఇది కూడా ఒక వేరియబులే. నేను ఇంకొక కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నా, ఆ కాన్స్టెంట్ టర్ము -6 తీసుకున్నా. -6కి ఇంకొక వేరియబుల్ని నేను మల్టిప్లై చేస్తున్నా, y⁴ మల్టిప్లై చేస్తున్నా. -6 × y⁴, దట్ ఈజ్ ఈక్వల్ టు -6y⁴. ఇవన్నీ కూడా మనకు ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ మరియు వేరియబుల్స్కి ఎగ్జాంపుల్. వాటిని కూడా మళ్ళీ ఏం చెప్పాలి, మళ్ళీ మనం వేరియబుల్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ 4th కండిషన్ ఏం చెప్తున్నానండి, ఒకవేళ ఈ వేరియబుల్స్ కనుక ప్లస్తో కానీ మైనస్తో కానీ డివైడ్ చేయబడితే వాటిని కూడా మళ్ళీ మనం వేరియబుల్సే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ x² ఉంది, ప్లస్ x⁴ ఉంది, ప్లస్ x⁵ ఉంది, ప్లస్ x�6 ఉంది. ఇవన్నిటిని నేను ఇక్కడ యాడ్ చేసిన కాబట్టి ఇదంతా కలిపితే ఒకటే వేరియబుల్. ఇదంతా కూడా ఇందులో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయండి, ఇవన్నీ కూడా x అనే వేరియబుల్, ఇవన్నీ ఈ టోటల్గా దీన్ని కూడా మనం వేరియబుల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, x⁴ ప్లస్ y⁴ మైనస్ z⁴, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అండి, వేరియబుల్స్కి ఎగ్జాంపుల్. మనం ఇంకా ముందుకు పోతే ఎలాబరేటెడ్గా 1 by 1 డిస్కస్ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నామండి మనము, ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూద్దామండి, ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్ కనెక్టెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ డివైడ్ బై సైన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏమంటున్నామండి మనము, ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ కనెక్టెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ డివిజన్ సైన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ చూడండి, ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్, అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కాన్స్టెంట్ని మరియు వేరియబుల్స్ యొక్క కాంబినేషన్. ఎలా ఉండాలి కాంబినేషన్ అంటే, వాటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ లేదా ఇంటూ కానీ లేదా డివైడెడ్ సింబల్ ఏది ఉన్నా మనం ఏమనొచ్చండి, మనము ఇక్కడ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇక్కడ 8x² + 5 ఇది ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇక్కడ చూడండి 8x² + 5 ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్, దానికి మధ్యలో ఏముందండి, ప్లస్ అనే సింబల్ ఉంది. ఇది ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ చూద్దాం, 4x³ + 2x × y మైనస్ 8x × y² + 6. ఇది కూడా ఏంటండి, వన్ మోర్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ ఉంది. అంటే వేరియబుల్స్ మరియు కాన్స్టెంట్ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ లేదా డివిజన్ సింబల్ కానీ ఏది ఉన్నా దాన్ని మనం ఏమనాలి, ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాలి. ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఆల్జెబ్రా టాపిక్. కానీ మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ప్రతి టర్మ్ను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి టర్మ్స్. నెక్స్ట్ ఏంటంటే టర్మ్స్. సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ సపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ఆర్ కాల్డ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్స్లో ఎగ్జాంపుల్స్లో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 8x - 14y + 9 అనేది ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ టర్మ్స్ అంటే ఏందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా. 8x - 14y + 9 అనేది ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయితే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి, 8x అనేది ఒక టర్ము, -14y అనేది ఒక టర్ము, 9 అనేది ఒక టర్ము. అంటే ఇందులో ఉండేటువంటి సపరేట్ ఈ ప్లస్ మైనస్ సింబల్తో డిఫరెంటియేషన్ చేసేటువంటి సపరేట్
వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ మనం ఏమనాలి, టర్మ్స్ అనాలి. చూడండి ఇక్కడ 8x - 14y + 9 అనేది ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయితే ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 8x అనేది ఒక టర్ము, -14y అనేది ఒక టర్ము, ఇక్కడ 9 అనేది ఇంకొక టర్ము. ఇక్కడ 8x అనేది ఒక వేరియబుల్, -14y అనేది ఒక వేరియబుల్, కానీ 9 అనేది ఒక కాన్స్టెంట్. 9 అనేది ఒక కాన్స్టెంట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ టర్మ్. నెక్స్ట్ వాట్ ఇయర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ టర్మ్. ఈజీ అండి. కన్సిడర్ ద టర్ము 9x⁴. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఆ టర్మ్ ఏంటండి 9x⁴ అంటున్నాడు. ఇన్ దిస్ కేస్ 9 ఈజ్ కాల్డ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, చాలా జాగ్రత్తగా చూడాలి. ఎగ్జాంపుల్ 9x⁴. ఇక్కడ 9x⁴లో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరికల్ నెంబర్ అండ్ వేరియబుల్. ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 9 అనేది ఒక న్యూమరికల్ కోఎఫిషియంట్. దేనికండి? ఆఫ్ x⁴. అంటే 9ని మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? x⁴ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ 9ని x⁴ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ అని ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా x⁴ ఈజ్ సెడ్ టు బి ద లిటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ 9. ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి. 9 సేమ్ అదే ఎగ్జాంపుల్స్లో 9x⁴ తీసుకున్నాం. ఈ 9x⁴లో x⁴ను కూడా కోఎఫిషియంటే అంటాం. ఏం కోఎఫిషియంట్ అంటామని? లిటరల్ కోఎఫిషియంట్ అంటాం. దాన్ని లిటరల్ కోఎఫిషియంట్ అంటాం ఆఫ్ 9. అంటే లిటరల్ కోఎఫిషియంట్ అంటే ఏంటిదంటే అది ఒక వేరియబుల్. దేని యొక్క వేరియబుల్ అది? 9 అంటే న్యూమరికల్కు ప్రోడక్ట్, న్యూమరికల్తోని మల్టిప్లికేషన్లో ఉండేటువంటి ఒక వేరియబుల్ని మనం ఏమనాలి? లిటరల్ కోఎఫిషియంట్ అనాలి. లిటరల్ కోఎఫిషియంట్ అని చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ 6xy, ఒకవేళ 6xy విషయంలో కనుక తీసుకున్నట్టయితే చూద్దామండి. అది కూడా ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ 6xy అనేది ఒక టర్ము. ఈ టర్ములో చూద్దాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి టర్ములో కూడా మనకి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఇంకా మిగిలిందంతా కూడా వేరియబుల్ అని చెప్పాలి. ఇక్కడ చూద్దాం, 6 అనేది ఒక న్యూమరికల్ వాల్యూ ఇంటూ xy అనేది ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్, అంటే x మరియు y యొక్క ప్రోడక్ట్ మనకు వేరియబుల్ అవుతుంది. ఇక్కడ ఇది వేరియబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమనాలి మనం? ఇక్కడ 6ని న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ xy, ఈ xy వేరియబుల్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంటే 6. అదేవిధంగా xy అనేది లిటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ 6 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూద్దామండి. నెక్స్ట్ చూద్దామండి లైక్ టర్మ్స్. మరి టర్మ్స్లో లైక్ టర్మ్స్ అంటే ఏంటో చూద్దాం. ద టర్మ్స్ హ్యావింగ్ ద సేమ్ లిటరల్ కోఎఫిషియంట్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. ఇక్కడ చూడండి, లైక్ టర్మ్స్ మరియు అన్లైక్ టర్మ్స్ని మనము దేని బేస్గా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనము లిటరల్ కోఎఫిషియంట్ బేస్గానే ఫైండ్ అవుట్ చేస్తాము. మనం లైక్ టర్మ్స్ మరియు అన్లైక్ టర్మ్స్ని మనం చెప్పాలనుకున్నప్పుడు మనకి న్యూమరికల్ కోఎఫిషియంట్తో సంబంధం లేదు. మనం లైక్ టర్మ్స్ దేంతో చెప్తామండి? బేస్డ్ ఆన్ ద లిటరల్ కోఎఫిషియంట్స్తోనే మనము లైక్ టర్మ్స్ చెప్తాం. సింపుల్, ఏం లేదండి. లిటరల్ కోఎఫిషియంట్ కనుక ఈక్వల్గా ఉన్నటువంటి వాటిని చూడండి, ద టర్మ్స్ హ్యావింగ్ ద సేమ్ లిటరల్ కోఎఫిషియంట్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్ అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుందండి.
చూడండి 2x పవర్ 4 కామా మైనస్ 6x పవర్ 4 కామా 9x పవర్ 4 ఉంది ఇక్కడ. చూడండి ఈ ఎగ్జాంపుల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 4. ఇందులో కూడా లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 4. ఇందులో కూడా లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 4. అంటే లిటరల్ కోఎఫిషియంట్ కనుక సేమ్ ఉంటే ఆ టర్మ్స్ అన్నింటినీ కూడా మనం లైక్ టర్మ్స్ అంటాం. ఈ మూడిట్లలో కూడా మనకి లిటరల్ కోఎఫిషియంట్ అనేది x పవర్ 4 అనేది ఈక్వల్గా ఉంది, సేమ్గా ఉంది. కాబట్టి ఈ మూడింటిని మనం ఏమనాలి లైక్ టర్మ్స్ అనాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ 18x² y క్యూబ్ కామా మైనస్ 15x² y క్యూబ్ అండ్ 17x² y క్యూబ్. ఈ 3 టర్మ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 3 టర్మ్స్లో కూడా మనకి లిటరల్ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ ఫామ్. ఇక్కడ ఇందులో లిటరల్ కోఎఫిషియంట్ x² y క్యూబే, ఇందులో కూడా లిటరల్ కోఎఫిషియంట్ x² y క్యూబే, ఇందులో కూడా లిటరల్ కోఎఫిషియంట్ x² y క్యూబే. ఈ 3 టర్మ్స్లో కూడా మనకు ఏం ఈక్వల్ సేమ్గా ఉందండి లిటరల్ కోఎఫిషియంట్ అనేది సేమ్గా ఉంది. కాబట్టి ఇటువంటి టర్మ్స్ని మనం ఏమనాలి లైక్ టర్మ్స్ అనాలి. ఏమనాలండి లైక్ టర్మ్స్ అని చెప్పాలి. నెక్స్ట్ అన్లైక్ టర్మ్స్ చూద్దామండి. సింపుల్ అండి. అన్లైక్ టర్మ్స్ ద టర్మ్స్ హ్యావింగ్ డిఫరెంట్ లిటరల్ కోఎఫిషియంట్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ టర్మ్స్. ఇక్కడ డిఫరెంట్గా ఉండాలి. ఏంటంటే లిటరల్ కోఎఫిషియంట్స్ ఇక్కడ కూడా సేమ్. అన్లైక్లో కూడా మనము దేని బేస్ చెప్తామండి అన్లైక్ టర్మ్స్లో కూడా మనము లిటరల్ కోఎఫిషియంట్ బేస్గానే చెప్పాలి. లిటరల్ కోఎఫిషియంట్ కనుక డిఫరెంట్గా ఉంటే ఎలా ఉండాలి డిఫరెంట్గా ఉంటే వాటిని మనం అన్లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ 13x² కామా 17x పవర్ 3 కామా 14x పవర్ 4. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ టర్మ్లో ఇక్కడ లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 2. సెకండ్ టర్మ్లో లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 3. థర్డ్ టర్మ్లో లిటరల్ కోఎఫిషియంట్ ఎంత అండి x పవర్ 4. అంటే చూడండి ఒక్కదాంతో ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అన్లైక్ ఎగ్జాంపుల్. ఇంకోటి చూద్దామండి 2xy కామా 3xy² కామా 7y పవర్ 2 z పవర్ 3 అనుకుందాం. చూడండి ఇందులో లిటరల్ కోఎఫిషియంట్ xy, ఇందులో లిటరల్ కోఎఫిషియంట్ xy², ఇందులో లిటరల్ కోఎఫిషియంట్ y² z³ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అండి మనము అన్లైక్ టర్మ్స్కి ఎగ్జాంపుల్. చూద్దామండి నెక్స్ట్ చూద్దామండి పాలినామియల్. చూడండి ఇక్కడ పాలినామియల్. వాట్ ఈజ్ మీన్ బై పాలినామియల్? an algebraic expression in which the variables involved have only non-negative integer powers. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోనైతే నాన్ నెగిటివ్ ఇంటీజర్ పవర్స్ని కలిగి ఉన్నటువంటి ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమనాలి పాలినామియల్స్ అనాలి. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పాలినామియల్స్కి ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఏంటంటే చూడండి పాలినామియల్ అంటే ఇక్కడ ఏంటండి ఫస్ట్ పాయింట్ పాలినామియల్ అనేది ఒక ఆల్జెబ్రిక్ ఏంటండి ఇది ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ ఏందండి ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ కానీ 0 కానీ ఉండాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఎక్కడ ఉండాలండి? ఇవి పవర్స్లో ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ an algebraic expression is in which the variables involved have only non-negative integer powers is called polynomial. For example చూద్దాం. చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటండి 3y
ప్లస్ 4x² మైనస్ 7 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది పాలినామియలా కాదా అని మనం ఎలా చెప్పాలి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 3y ఉంది కదండి. ఈ 3yలో y అనేది ఒక వేరియబుల్. y అనేది ఎందుకు వేరియబుల్. ఇక్కడ y మీద ఏ పవర్ లేకపోతే ఎంత ఉన్నట్టు, y పవర్ 1 ఉన్నట్టు. అంటే 1 అనేది ఏందండి, నాన్ నెగిటివ్ ఇంటీజరా కాదా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సెకండ్ టర్మ్లో x పవర్ 2 ఉంది. పవర్లో ఎంత ఉందండి, మళ్ళీ నాన్ నెగిటివ్ ఇంటీజరే ఉంది. నాన్ నెగిటివ్ ఇంటీజరే ఉంది. నెక్స్ట్ చూడండి, కాన్స్టెంట్ టర్ములో పవర్ అనేది ఎంత ఉంది అంటే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది పాలినామియల్ అనేది ఒక ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషనే అయినప్పటికీ దానికి ఒక కండిషన్స్ అనేటివి ఉన్నాయి. ఏం కండిషన్ అంటే ఆ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఉండేటువంటి ఏ టర్మ్ కనుక మనం అబ్జర్వ్ చేసినా కూడా ఆ టర్మ్ యొక్క పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే 0 అయినా ఉండొచ్చు లేదా పాజిటివ్ ఇంటీజర్ అయినా ఉండొచ్చు. మరి 0 అయ్యేటువంటి సందర్భాలు ఏముంది అంటే చూడండి, ఈ ఎగ్జాంపుల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3y పవర్ 1, ఇక్కడ 1 అనేది ఒక పాజిటివ్ ఇంటీజరు, ప్లస్ 4x పవర్ 2, ఇక్కడ 2 అనేది కూడా ఒక పాజిటివ్ ఇంటీజరే, మైనస్ 7. ఇక్కడ మైనస్ అంటే ఈ మైనస్ కాదండి, మనం మాట్లాడుకోవాల్సింది పవర్లో మైనస్ ఉండకూడదు. 0 ఉండొచ్చు. నేను ఏం రాస్తున్నా, ఈ 7 అనే ఏ కాన్స్టెంట్నైనా సరే దాని పక్కకి మనము ఏం రాయొచ్చండి, ఏదైనా ఒక వేరియబుల్కు పవర్ 0 రాసినాం అనుకుందాం. ఇక్కడ x పవర్ 0 ఎంత అండి, 1 ఇంటూ 7 ఎంత, మళ్ళీ ఆన్సర్ 7. అంటే ఏ కాన్స్టెంట్కైనా ఆ వేరియబుల్ పవర్ ఎంత అండి, 0 అని అర్థం చేసుకోవాలి. వేరియబుల్ పవర్ ఎంత, 0 అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ టర్మ్లో y పవర్ 1 ఉంది, 1 అంటే ఒక పాజిటివ్ ఇంటీజరే. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో x పవర్ 2 ఉంది, 2 కూడా పాజిటివ్ ఇంటీజరే. నెక్స్ట్ థర్డ్ వన్లో కాన్స్టెంట్కి ఎంత ఉంటుందండి పవర్ అనేది, కాన్స్టెంట్ పదానికి వేరియబుల్కి పవరు 0 ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్ రాలేదు పవర్స్లో. కాబట్టి దిస్ ఇస్ ద పాలినామియల్ అని చెప్పాలి. దాన్ని ఏం చెప్పాలండి, పాలినామియల్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. 2x³ ప్లస్ 4y² మైనస్ 8x ప్లస్ 9. చూడండి, ఇందులో మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి టర్మ్ అబ్జర్వ్ చేద్దాం. ఇందులో పవర్ ఎంత అండి, xకి 3, ఇందులో పవర్ yకి ఎంత అండి 2. వేరియబుల్కి పవర్ అంటున్నా నేను. ఇందులో ఏ పవర్ లేకపోతే ఒకటే x ఉంది కాబట్టి అప్పుడు దానికి పవర్ ఎంత అండి, 1. నెక్స్ట్ ఇక్కడ 0, పవర్ 0. ఇంతకుముందు చెప్పిన కాన్స్టెంట్కి ఎప్పుడైనా కూడా దాని పక్కకు ఏ వేరియబుల్ రాసుకొని పవర్ 0 రాసుకున్నా దాని యొక్క వాల్యూ మారది. ఫర్ ఎగ్జాంపుల్ 9x పవర్ 0 అన్న 9, 9y పవర్ 0 అన్న 9. ఇక్కడ 0 ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ ఇంటీజర్ ఉందా అండి పవర్స్లో, లేదు. పవర్స్లో నెగిటివ్ ఇంటీజర్ లేనప్పుడు ఆ ఆల్జబ్రిక్ ఈక్వేషన్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది, ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇక్కడ పాలినామియల్ అవుతుంది. ఏమవుతుంది, పాలినామియల్ అనేది అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ద ఎక్స్ప్రెషన్ 5x పవర్ 4 మైనస్ 7x పవర్ మైనస్ 3 ప్లస్ 9x² మైనస్ 3x పవర్ 5/2 ఈజ్ నాట్ ఏ పాలినామియల్ సిన్స్ ఇట్ యాజ్ పవర్స్ ఆఫ్ x విచ్ ఆర్ నెగిటివ్ అండ్ ఫ్రాక్షన్స్. మనం ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముందండి, 5x పవర్ 4 మైనస్ 7x పవర్ మైనస్ 3 ప్లస్ 9x² మైనస్ 3x పవర్ 5/2 ఉంది. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో పవర్ 4 ఉంది, ఓకే. కానీ ఇందులో పవర్ -3 ఉంది, ఇందులో పవర్ 2 ఉంది, ఇందులో పవర్ 5/2 ఉంది. మనం ఆల్రెడీ ఏం చెప్పినామండి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాం. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంది. అసలు ఇది ఇంటీజర్ కానే కాదు. కాబట్టి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అనేది పాలినామియల్ అవుతుంది అంటే కాదు, పాలినామియల్ అనేది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ ఓన్లీ వన్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ ఏ పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్. ఇక్కడ పాలినామియల్లో కనుక ఒకటే వేరియబుల్ కనుక ఉంటే, నెక్స్ట్ పాయింట్ ఇది, పాలినామియల్లో కనుక
ఒకటే వేరియబుల్ ఉంటే దాన్ని ఏమనాలి? ఏ పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్, ఇన్ దట్ వేరియబుల్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్తే ఎగ్జాంపుల్స్ ప్రకారం మీకు అర్థమవుతుంది ఈజీగా. చూద్దాం. ఫస్ట్ మనం దేని గురించి అనుకుందామండి. ఇప్పుడు ఏ పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్. ఇన్ దట్ వేరియబుల్ అంటే ఏంటి? ఎలాబరేటెడ్గా చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏ పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్ అంటే సింపుల్గా అందులో ఒక పాయింట్ ఉంటుంది. అదేంటంటే అందులో ఓన్లీ వన్ వేరియబులే ఉంటుంది. ఓన్లీ వన్ వేరియబులే ఉంటుంది అంటే మనకు అందులో ఓన్లీ ఒకటే ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8x + 5 8x + 5 అనేది ఒక పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్, ఒకటే వేరియబుల్ ఉన్నటువంటి ఇందులో వేరియబుల్ ఏముందండి? ఈ టర్మ్లో వేరియబుల్ ఎక్సే ఉంది, ఈ టర్మ్లో అసలు ఏం లేకపోతే x⁻0 ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఏంటండి? ఓన్లీ ఎక్స్, అంటే ఒకటే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2y⁻2 + 2y⁻3 2y⁻2 + 2y⁻3. ఇందులో కూడా వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది, ఆ వేరియబులే y. సార్ ఇక్కడ మరి y² ఉంది, y³ ఉంది కదా అంటే కాదు. మనం వేరియబుల్ చూడాల్సింది ఏంటంటే ఒకటే ఇంగ్లీష్ టర్మ్, ఇక్కడ y అనేదే వేరియబుల్. ఓకే ఇక్కడ y² ఆల్సో వేరియబులే. మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నట్టు y² అనేది పవర్ ఆఫ్ y కాబట్టి దాని కూడా మనం వేరియబులే అంటాం. కానీ బేసిక్ వేరియబుల్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ y మాత్రమే. ఇలా ఒకే ఒక వేరియబుల్ కనుక ఉన్నట్టయితే అటువంటి పాలినామియల్ మనం ఏమనాలి? పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్ అని చెప్పాలి. పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే మరి ఏమనాలి చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ 2 వేరియబుల్స్ సే x and y ఈజ్ నోన్ యాజ్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. పాలినామియల్ in 2 వేరియబుల్స్. చూద్దాం ఎగ్జాంపుల్. x³ y⁻2 x³ y⁻2 -2x⁴ y⁻3 + 5xy. చూడండి, ఈ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎగ్జాంపుల్స్లో ఎన్ని ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయండి? ఇగో xy, ఇక్కడ కూడా xy, ఇక్కడ కూడా xy. అంటే ఇక్కడ x, y ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇటువంటి వాటిని మనం ఏమనాలి? పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్పాలి ఇటువంటి వాటిని. ఒకవేళ 3 ఉంటే ఏంటంటే సింపుల్గా పాలినామియల్ ఇన్ 3 వేరియబుల్స్ అని చెప్పాలి. x, y, z, ABC ఉంటే. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం, ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. 1 వేరియబుల్ అంటే ఏంటంటే అందులో ఒకటే వేరియబుల్ ఉంటుంది, ఒకటే ఇంగ్లీష్ లెటర్ అనేది ఉంటుంది. అటువంటి అప్పుడు దాని డిగ్రీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? చాలా సింపుల్ అండి. ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ ఆఫ్ 1 వేరియబుల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ పాలినామియల్లో అయినా సరే మనకేముంటాయండి? పాలినామియల్ అంటే టర్మ్స్ అనేటివి ఉంటాయి. ప్రతి టర్మ్ను మనం అబ్జర్వ్ చేయాలి. ఏ టర్మ్ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉందో ఆ టర్మ్ యొక్క పవర్ని, ఆ పవర్ నెంబర్ని మనం ఏమనాలి? ఇక్కడ డిగ్రీ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామైతే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుంటే బాగా అర్థమవుతుంది. x⁴ -5x² - x + 7. చూడండి, ఇది ఒక పాలినామియల్. ఇందులో పవర్ ఎంత ఉందండి? xకి పవర్ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఇక్కడ పవర్ అంటే ఇది x2 ఉంది. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ పవర్ 0 ఉంది. ఈ అన్నిట్లలో పెద్ద నెంబర్ ఏదండి? 4. కాబట్టి దీని డిగ్రీ ఎంత అండి? 4. డిగ్రీ ఎంత అండి? 4. ఏం లేదు, మనము పాలినామియల్ కనుక తీసుకున్నట్టయితే ఆ పాలినామియల్లో ఒకటే వేరియబుల్ ఉందనుకోండి, ఒకటే వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్కి ఉన్నటువంటి పవర్ ఎంత ఎక్కువ పవర్ ఉందో ఆ ఎక్కువ నెంబర్నే మనం ఏమనాలి? ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని చెప్పాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ 7x⁹ -3x⁶ + 7x⁴ -x⁴ ఆర్ x² -5. ఇందులో చూద్దాం, ఇక్కడ పవర్ ఎంత ఉంది? 9. ఇక్కడ పవర్ 6, ఇక్కడ పవర్ 3, ఇక్కడ 2, ఇక్కడ 0.
అన్నిటికంటే హైయెస్ట్ పవర్ ఏంటండి 9. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అండి 9 అని చెప్పాలి. ఇది దేనికి ఇది ఎగ్జాంపుల్? పాలినామియల్ ఇన్ దట్ వేరియబుల్. అంటే ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు దేనైతే పవర్ ఎక్కువ ఉందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. మరి ఒక్కోసారి పాలినామియల్స్కు మోర్ దెన్ 1 వేరియబుల్స్ ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఏం చేద్దామో చూద్దామండి. దీనికి డిగ్రీ రాద్దాం, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. చూద్దాం ఇక్కడ ఇదేందండి ఇది. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో చూడండి ఇక్కడ ఎక్స్ కామా వై అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ 0 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఇటువంటి అప్పుడు డిగ్రీ ఎట్లా రాయాలి అంటే చూడండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ వేరియబుల్ ఏముందండి? ఎక్స్ ఉంది. ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సెకండ్ వేరియబుల్ ఏముంది? వై ఉంది. వైకి పవర్ ఎంత ఉంది? 5 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయాలి. దేన్ని యాడ్ చేయాలి? పవర్స్ని యాడ్ చేయాలి. ఆ వేరియబుల్స్కి ఉండేటువంటి పవర్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ కామా పెట్టేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఎక్స్ పవర్ ఎంత ఉందండి? 2 ఉంది. వై పవర్ 3 ఉంది. జెడ్ పవర్ 3 ఉంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో కామా పెట్టేసుకుందాం. ఎక్స్ పవర్ 1 ఉంది, ఏం లేకపోతే ఎక్స్ ఉన్నట్టు. వై పవర్ కూడా ఏం లేకపోతే 1 ఉంది. జెడ్ ఉంది. తర్వాత ఆటోమేటిక్గా 0 ఉంది. కామా పెట్టి 0 పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి 2 + 5 ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ ఎంత అంది? 2 + 3 5. 5 + 3 8. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 0. చూడండి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. కాబట్టి తీసుకున్నటువంటి ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత అండి? 8 అని చెప్పాలి. ఎంత అండి? 8 అని చెప్పాలి. అంటే మోర్ దెన్ 1 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనము డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? ప్రతి టర్ములో అన్ని వేరియబుల్స్ పవర్స్ని యాడ్ చేయాలి. ప్రతి టర్ములో అన్ని వేరియబుల్స్ పవర్స్ని యాడ్ చేస్తే, సమ్ చేస్తే దేనికైతే ఎక్కువ వస్తుందో ఆ ఎక్కువ నెంబర్నే తీసుకున్నటువంటి పాలినామియల్కి మనం ఏం చెప్పాలండి? ఇక్కడ డిగ్రీ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. రెండో ఎగ్జాంపుల్ 5x⁻7 ప్లస్ 6xy⁻5 నెక్స్ట్ 6x⁻3 y⁻5 నెక్స్ట్ 7 ఉందనుకుందాం. ఇందులో ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత అండి? 7. ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత అండి? 1 + 5 6. ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత అండి? 3 + 5 8. ఇది 0. ఇప్పుడు చూడండి హైయెస్ట్ ఎంత ఉంది? 8 ఉంది. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క మనకి పవర్ ఎంత అండి? మనం డిగ్రీ ఎంత అండి? 8 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 8ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. చూద్దామండి నెక్స్ట్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. సింపుల్. మోనోమియల్ అంటే ఏం లేదండి, ఎన్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఓన్లీ 1 టర్మ్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. పాలినామియల్లో ఒకటే టర్మ్ ఉంటే ఇక్కడ టర్మ్ సంఖ్యను చూడాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ముఖ్యం. ఇక్కడ చూడండి 3x అనేది ఒకటే టర్మ్ ఉంది, ఇది ఒక పాలినామియల్. 5x² y అనేది ఒక టర్ము, 6yz అంటే ఒకే ఒక టర్మ్ ఉన్నటువంటి పాలినామియల్ని మనము ఏమనాలండి? మోనోమియల్ అనాలి. అదేవిధంగా బైనోమియల్ అంటే ఏంటంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉండాలి. ఎన్ని ఉండాలండి? 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అనాలి. చూడండి ఇక్కడ 2x - 3y ఉంది. 2x - 3y అంటే ఏంది? 2x ఒకటి టర్ము, -3y అనేది ఒక టర్ము. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో కనుక చూసినట్టయితే 3x ఇది ఒక మోనోమియల్. ఎగ్జాంపుల్ 2 కనుక చూసినట్టయితే 2x - 3y ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. ఏమేమి టర్మ్స్ అన్నాను అవి? ఒకటి 2x ఉంది, ఇంకోటి -3y ఉంది. టోటల్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమైనా మనము బైనామియల్ అనాలి. ఒకవేళ 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అనాలి. సింపుల్ అండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి అది దాని యొక్క నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ 3 కనుక చూసినట్టయితే మనము 2x - 3y + 4z ఉందనుకుందాం. ఇక్కడ టర్మ్స్ ఏమున్నాయండి? టర్మ్స్ చూడండి ఇక్కడ 2x ఒకటి, -3y ఒకటి, 4z ఒకటి. ఇక్కడ మనం వేరియబుల్స్ని చూడకూడదు, టర్మ్స్ని చూడాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది ముఖ్యం. ఒకటే వేరియబుల్ ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకో చెప్తాను మీకు. x⁻4 + 2x³ + 7x² + 8x + 9 = 0 ఉందనుకుందాం. ఇక్కడ చూడండి వేరియబుల్ ఒకటే ఉంది, వేరియబుల్ x కేవలం xే ఉంది అన్నిట్లలో కూడా. కానీ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 టర్ము, 2 టర్ము, 3 టర్ములు, 4 టర్ములు, 5 టర్ములు. ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనాలి?
ఆ టర్మ్ బేస్డ్ ఆన్ టర్మ్ని బట్టి దానికి ఒక పేరు వస్తుంది. ఇక్కడ మనకు 3 టర్మ్స్ కనుక ఉంటే ట్రైనామియల్ అని, 2 టర్మ్స్ కనుక ఉంటే బైనామియల్ అని, 1 టర్మ్ కనుక ఉంటే మోనోమియల్ అని, ఒకవేళ 5 టర్మ్స్ కనుక ఉంటే దాన్ని పెంటానామియల్ అని, అక్కడ డిఫరెంట్ పేర్స్ అనేటి నేమ్స్ అనేటివి మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఒకసారి టేబుల్ చూద్దామండి. వేరియబుల్ను మనం దేంతో నోటేట్ చేసినామండి, ఒక స్మాల్ ఎక్స్ అనే ఇండికేటర్తో చేసినాం. వేరియబుల్ టర్మ్ అంటే మనము 7x, కాన్స్టెంట్ అంటే ఒక నెంబర్ అని చెప్పినాం, కాన్స్టెంట్ టర్మ్ అంటే కూడా ఒక నెంబరే. ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే 2 కాంబినేషన్ ఆఫ్ ఏమేమి ఉండాలండి, వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ ఉండాలి, విత్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ లేదా డివైడ్ కానీ ఏదో ఒక సింబల్తోనైతే ఉండాలి. నెక్స్ట్ ఆల్జబ్రిక్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే, ఆల్జబ్రిక్ స్టేట్మెంట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెక్స్ట్ వస్తుందండి. ఇది 7x - 45 = 4 అనేది చెప్తాం మనం, 1/1 వస్తుందండి ఇది. నెక్స్ట్ అండి వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇన్ మ్యాథమెటిక్స్ we come across many situations where we need to find out the value of expression. The value of expression purely depends upon the values of the variables that form the expression. For example, ఇక్కడ చూద్దామండి, x = 6 అన్నాడు, x = 6 అన్నాడు, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత అంటున్నాడు. ఇఫ్ ఒకవేళ x = 6 అయితే 3x - 2 ఎంత అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 3 × x ప్లేస్లో ఎంత రాయాలి, 6 రాయాలి, బ్రాకెట్ స్టార్ట్ చేసి -2. చూడండి 3 × 6 ఎంత, 18 -2. మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. 18 - 2 ఎంత అండి, 16. ఇది ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు, x = 1 అప్పుడు 8x + y ఎంత అంటున్నాడు. సేమ్ సబ్స్టిట్యూట్ చేయాలంతే. 8 × x వాల్యూ ఎంత అండి, 1 బ్రాకెట్స్ రాయాలి, ఇంటూ అంటే బ్రాకెట్స్ పెట్టాలి ఇక్కడ, ప్లస్ y అంటే ఎంత అండి, మనకు ఆల్రెడీ -2 ఇచ్చాడు, కామా y వాల్యూ కూడా ఇచ్చాడు -2. ఇక్కడ yని మనం -2 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి 8 × 1 = 8, ఇక్కడ ప్లస్ ఇంటూ -2 ఉంది. 8 - 2 ఎంత అండి, 6. ఈ ప్రాబ్లమ్స్ మనం ముందు చాలా చేస్తాం, 1/1 అందులో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, అక్కడ ఇచ్చినటువంటి వేరియబుల్ వాల్యూని మనము ఆ ఎక్స్ప్రెషన్స్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటి మనం ఆన్సర్ని మనం ఏమనాలి, వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మనము చెప్పాలి. ఓకేనా అండి. వీ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ టాపిక్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.